నిర్మల్ జిల్లా సమస్యాత్మక ప్రాంతమైన బైన్సా పట్టణంలో 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులకి గణేష్ నిమజ్జన శోభయాత్ర భారీ పోలీస్ భద్రత మధ్య ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ శోభయాత్రకు మొదటిగా జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కలిసి సార్వజనిక మున్పూరు కాపు సంఘం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించి నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో సుమారుగా 130 గణేష్ మండపాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రకు బైన్సా పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహించామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించామని తెలిపారు. ఈ బందోబస్తులో ఎస్పీతో పాటు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో 2 డీఎస్పీలు, 28 సిఐలు, 32 మంది ఎస్ఐలతో పాటు 600 మంది పోలీస్ బలగాలతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పట్టణంలోని అన్ని మార్గాల్లో 230 సీసీ కెమెరాలు, నిమజ్జనం జరిగే రూట్లలో వీడియోగ్రఫీ డ్రోన్లతో దృశ్యాలు చిత్రీకరిస్తున్నట్లు, అదేవిధంగా బైన్సాలోని శోభాయాత్ర నిమజ్జన ఉత్సవంలో ఇప్పటి వరకు సుమారుగా 50 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు తెలిపారు.